సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ కొన్ని టెక్నాలజీస్ అండ్ కొన్ని ఐటీ జాబ్స్ అనేవి అసలు కాల్సే రావట్లేదు. ఇవేమన్నా అవుట్‌డేటెడ్ అయినాయా? ఈ టెక్నాలజీస్ అసలు కంపెనీస్‌లో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో యూజ్ చేయటం లేదా అని కొంతమందికి ఉన్న డౌట్స్. సో వాళ్ళ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి అండ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి. సో ఏవైతే కొన్ని మోస్ట్లీ యూజ్డ్ ఐటీ స్కిల్స్ ఆర్ ఐటీ టూల్స్ ఉంటాయో అవైతే ఇంకా అవుట్డేట్ కాలేదండి. సో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఇంకా వాటికి ఎందుకు కాల్స్ రావడం లేదనే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అవి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మరి ఏ ఐటీ స్కిల్స్ ఆర్ ఏ ఐటీ టూల్స్ అవుట్డేటెడ్ అని అంటున్నారో అవి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మెయిన్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఏ ఐటీ జాబ్స్ ఆర్ ఏ ఐటీ స్కిల్స్ ఆర్ టూల్స్ అవి అవుట్డేటెడ్ అయినాయి అనుకుంటున్నారో చాలామంది, అవి వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పవర్ బై. సో చాలామంది అనుకుంటున్నారు ఇంకా పవర్ బై అసలు యూజ్ చేయట్లేదు, అసలు కాల్స్ రావట్లేదు, ఇంకా పవర్ బై నేర్చుకోవడం వేస్ట్ అని అనుకుంటున్నారు. కానీ నేను ఒకటైతే చెప్తానండి. సో ప్రజెంట్ కొంచెం సిచ్యువేషన్ అందరికీ తెలుసు, మీకు తెలుసు, కొంచెం కాల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. ఓకే, అది గ్లోబల్ ఎకనామీ కావచ్చు, రేషన్ పీరియడ్ రన్నింగ్ అవుతుందని కావచ్చు, ప్రస్తుతం ఐటీ కంపెనీస్ అనేవి హైరింగ్ అనేది కొంచెం ఫ్రీజ్ మోడ్లో పోవడం కావచ్చు. సో ఉన్న ఐటీ స్టాఫ్తోనే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ టాస్క్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో అందువల్ల కొంచెం హైరింగ్ అనేది కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనమాట ఈ ఐటీ కంపెనీస్ అనేవి. సో అందువల్ల కాల్స్ కొంచెం రావడం అనేది కానీ కంపెనీస్లో యూజ్ చేస్తుంది రిపోర్టింగ్ టూల్ పర్పస్కి మాత్రం డాష్ బోర్డ్ క్రియేషన్ చేయడానికి ఈ పవర్ బై ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి ఐటీ కంపెనీస్లో. ఓకే, అంటే దాని మీనింగు అది అవుట్డేటెడ్ కాలేదు. ఓకే, సో ఎప్పుడైతే అసలు యూజ్ చేయట్లేదో, ఎప్పుడైతే కంపెనీస్లో అసలు యూజ్ చేయట్లేదో, వాళ్ళ ప్రాజెక్ట్స్లో యూజ్ చేయట్లేదో, అప్పుడు దాని మీనింగ్ అవుట్డేటెడ్ అయినట్టు. అంటే దాని ఆల్టర్నేటివ్ ఏదైనా యూజ్ చేస్తుంటే అవుట్డేటెడ్ అయినట్టు. ఓకే, అప్పుడు దాన్ని స్కిప్ చేసేసి ఏదైతే ఆల్టర్నేట్ టూల్ ఏదైతే ఐటీ కంపెనీలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారో రిపోర్టింగ్ టూల్ పర్పస్ ఆర్ డాష్ బోర్డ్, ఇంకా అది నేర్చుకుంటారు. కంపెనీస్లో ఇంకా ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ యూజ్ చేస్తుంది ఈ పవర్ బై యూజ్ చేస్తున్నారండి డేటా విజువలైజేషన్ పర్పస్ కోసం. ఓకే, సో ఈ టూల్తో పాటు ట్యాబ్లు కూడా యూజ్ చేస్తున్నారు. సో ఈ రెండు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్లో. కాల్స్ రావడం లేదని అవి ఇంకా అసలు యూజ్ చేయట్లేదు కంపెనీస్లో. ఓకే, ఇంకా అవి అవుట్డేటెడ్, ఇంకా నేర్చుకోవడం వేస్ట్ అని అనుకోవద్దండి. మళ్ళీ ఎప్పుడైతే ఈ మాస్ హైరింగు, ఓకే, ఎక్కువ హైరింగ్ ప్రాసెస్ జరుగుతుందో మళ్ళీ కాల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ సెకండ్ టూల్ ఏంటంటే ఈటీఎల్ టూల్ ఇన్ఫార్మేటిక్ అండి. సో ఇన్ఫార్మేటిక్ కూడా ఎక్కువ కంపెనీస్ యూజ్ చేసే టూల్ అండి ఇది. ఓకే, ఈ టూల్ కూడా కొంచెం కాల్స్ అయితే తక్కువ ఉన్నాయి ప్రజెంట్. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ మళ్ళీ గాడిలో పడుతుందో, మళ్ళీ ఈ రెస్టారెంట్ తగ్గి మంచి నార్మల్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఈ టూల్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్రజెంట్ కూడా ఐటీ కంపెనీస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్న ఈటీఎల్ టూల్ ఏంటంటే ఇన్ఫార్మేటిక్గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో అయితే ఏ డౌట్ అవసరం లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే నేర్చుకొని ట్రైన్ అయ్యి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో కొంచెం ఓపిక పెట్టండి. ఓకే, మళ్ళీ ఈ ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ రావడానికి ఇంకొంతకాలం పడుతుంది. అందరం కోరుకునేది ఏంటంటే త్వరగా ఈ మాస్ హైరింగ్, త్వరగా ఐటీలో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ రావాలని అయితే అందరం కోరుకుంటా ఉన్నాం. నెక్స్ట్ టూల్ ఏంటంటే పెగా అండి. పెగా కూడా మంచి డిమాండ్ ఉన్న ఐటీ జాబ్ అండి. ఓకే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కాల్స్ రావడం లేదని దాన్ని తక్కువ అంచనా వేయొద్దండి. ఓకే, ఐటీ కంపెనీస్లో నెంబర్ 1 బీపీఎన్ టూల్గా యూజ్ చేస్తుందంటే ఎక్కువగా పెగానే యూజ్ చేస్తున్నారండి ఇన్స్టెడ్ ఆఫ్ యాపియన్. ఓకే, కొన్ని కంపెనీస్ యాపియన్ కూడా యూజ్ చేస్తున్నాయి. ఓకే, కానీ పెగాకే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక ఐటీ జాబ్ కూడా చెప్పాలనుకుంటున్నాను, అది టెస్టింగ్ జాబ్ అని. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అంటున్నారు, ఎవరైతే టెస్టింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, సార్ మాకు అసలు కాల్స్ రావట్లేదు, మేము ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నాం కానీ అసలు కాల్స్ లేవని అంటున్నారు. మరి టెస్టింగ్ నేర్చుకోవడం ఇంకా వేస్టా? ఓకే, ఇంకా కాల్స్ ఏమి ఉండవా, జాబ్ ఓపెనింగ్స్ రావా అని చాలామంది అడుగుతున్న క్వశ్చన్. సో అలా ఏం లేదండి. సో ఇప్పుడు నేను చెప్పిన రీజనే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది అవుట్డేటెడ్ ఏం కాదు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ఐటీ స్కిల్స్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువగా యూజ్ చేసే స్కిల్స్ అండి. ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఉన్న స్టాఫ్తోని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, న్యూగా హైర్ చేసుకోకుండా. సో ఎప్పుడైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయో సో ఆటోమేటిక్గా కంపెనీస్ అనేవి హైర్ చేసుకుంటాయి ఎంప్లాయీస్ని. ఓకే, దానికోసం కొంచెం వెయిట్ చేయండి. ఈలోపు మీరు చేయాల్సింది మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి అప్డేట్ అవ్వండి, ఏమైనా న్యూ స్కిల్స్ నేర్చుకోండి. మార్కెట్లో ఏవైతే డిమాండ్ ఉంటాయో సో డెఫినెట్గా మంచి ఐటీ జాబ్ వస్తుంది. సో ప్రజెంట్ కూడా కాల్స్ ఉన్నాయి, కాదంటలేదు. కానీ అబోవ్ 4+ 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నాయి. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో మీరు ఎంతో కాన్ఫిడెంట్గా ముందుకు పోవాలని నేను ఈ వీడియో అయితే చేశాను. ఓకే, సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.